ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఊహించుకోండి, రేపు ఉదయం మీరు నిద్ర లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తే సూర్యుడు ఉదయించకుండా అస్తమిస్తున్నట్లు, పక్షులు వెనక్కు ఎగురుతున్నట్లు, రోడ్డు మీద కార్లు రివర్స్ లో నడుస్తున్నట్టు, కాఫీ కప్పులను టీ ఖాళీ నుంచి ఫుల్ అవుతున్నట్లు. అవును ఫ్రెండ్స్, టైం ఇక నుండి ముందుకు కాదు వెనక్కి తిరుగుతున్నట్లు ఊహించుకోండి. అయితే ఎలా జరిగితే మనకి ఏమవుతుంది, ప్రపంచానికి ఏమవుతుంది అనేదే ఈ రోజు మన టాపిక్. టైం రివర్స్ అయితే మనం చిన్నవాళ్ళం అవుతామా? మన మెమరీ ఒక్కొక్కటి పోతుందా? చనిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారా? చరిత్ర మొత్తం వెనక్కి వెళ్ళిపోతుందా? మన జీవితం ఎండ్ నుండి స్టార్ట్ అవుతుందా? అన్నిటికంటే పెద్ద ప్రశ్న, టైం వెనక్కి వెళ్తుందంటే జీవితం యొక్క అర్థం ఏమిటి అని. మొదట సింపుల్ గా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రపంచం ఎందుకు పనిచేస్తుందంటే టైం ఎప్పుడు ముందుకే వెళ్ళాలి కాబట్టి. కారణం అనేది ఫలితం, కాజ్ అనేది ఒక ఎఫెక్ట్. కానీ టైం వెనక్కి వెళితే ఫలితం ముందు, కారణం తర్వాత వచ్చేస్తుంది. అది ఎలా అంటే, నీళ్లు తాగితే దాహం తీరుతుంది, కానీ రివర్స్ టైం లో ముందు దాహం తీరిపోతుంది, తర్వాత నీళ్లు నోట్లోకి వస్తాయి. ఇది చిన్న విషయమే కదా అని అనుకుంటే కాదు. ఈ ఒక్క లూప్ మొత్తం యూనివర్స్ నే బ్రేక్ చేస్తుంది. అది ఎలా అంటే, ముందుగా మన శరీరం గురించి చూద్దాం. ఇది సినిమాల వెంటనే బేబీ అవటం కాదు. రోజు రోజుకి శరీరం అండు అవుతుంది, గాయం నయం అవుతుంది, తిన్న భోజనం తిరిగి బయటకు వస్తుంది, మెల్లగా చిన్నవాళ్ళం అవుతాం, జుట్టు మళ్ళీ నల్లగా మారుతుంది, రింకిల్స్ పోతాయి, వాయిస్ కూడా యంగ్ అవుతుంది. ఇది వినడానికి బాగానే ఉంది కదా, కానీ అసలైన సమస్య ఎక్కడుందంటే మెమరీ పవర్ కూడా తగ్గుతుంది. నిన్నటి విషయాలను మర్చిపోతాం, తర్వాత గత వారం, తర్వాత స్కూలు, చిన్ననాటి సంగతులు, మరియు చివరికి మనం ఉన్నామనే సంగతిని కూడా మర్చిపోతాం. ఆ తరువాత సివిలైజేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కరెంట్ పనిచేయదు, ఎందుకంటే కరెంట్ ముందుకు కాదు వెనక్కి వెళ్లాలని కోరుకుంటుంది కాబట్టి. మిషన్లు ఆగిపోతాయి, ఇంజన్లు జామ్ అవుతాయి, ఇంటర్నెట్ డెడ్ అవుతుంది, మొబైల్, కంప్యూటర్ అన్ని యూజ్లెస్ గా మారతాయి, గవర్నమెంట్లు పనిచేయవు, బ్యాంకులు పనిచేయవు. అయితే అసలు సమస్య, ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం పాడైపోతుంది, ఎందుకంటే విత్తనాలు పెరగవు, పండ్లు తిరిగి పువ్వుల్లో మారిపోతాయి కాబట్టి. చివరికి వ్యవసాయం అనే కాన్సెప్టే ఉండదు. ఇంకా చివరిగా మన ఫీలింగ్స్ కూడా రివర్స్ అవుతాయి. అది ఎలా అంటే, సాధారణంగా మనం ఎవరినైనా ఇష్టపడతాం, ఆ తర్వాత విషయాన్ని చెబుతాం, కానీ రివర్స్ టైం లో ముందు చెప్తాం, తర్వాత ఫీలింగ్ వస్తుంది. మనిషికి ఎమోషన్స్ అర్థం కావు, మాటలు అర్థం కాకుండా పోతాయి, సంబంధాలు అర్థం కాకుండా పోతాయి. అయితే ఇక్కడే హృదయానికి నేరుగా తగిలే పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే, టైం వెనక్కి వెళ్ళడం అనే ఆలోచన ఫిక్షన్ కాదు, దాని లోపల ఒక పెద్ద నిజం దాగి ఉంది. మనమంతా జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనుకుంటాం, కానీ టైం ఏ దిశలో పోతుందో కూడా మన చేతుల్లో లేదు. ప్రతిరోజు మనం భవిష్యత్తుకి టెన్షన్ పడతాం, రేపు ఎలా ఉంటుందో అని భయపడతాం, కానీ టైం రివర్స్ అయితే మనకు ఒక్క సెకండ్ లో అర్థమైపోతుంది జీవితం విలువ ముందుకు వెళ్ళడంలోనే ఉంది అని. మన తప్పులు మనల్ని పెంచుతాయి, అనుభవాలు మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి, ఫ్యూచర్ మనల్ని ముందుకు లాగుతుంది. టైం ఒక్క రోజు వెనక్కి వెళ్ళినా మనకే తెలుస్తుంది మెమరీ ఎంత ప్రెషస్, ప్రతి క్షణం ఎంత విలువైనది, ఫ్యూచర్ లేకపోతే మనమంతా వెనక్కి నడిచే నీడలమే అని. అయితే ఫ్రెండ్స్, ఈ చిన్న ప్రశ్న మీకోసం. రేపు టైం నిజంగా వెనక్కి పరిగెట్టడం మొదలు పెడితే మీరు జీవితంలో ఏ మూమెంట్ ని మళ్ళీ చూసి జీవించాలనుకుంటారు? దాన్ని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మైండ్ బెండింగ్ కథలు కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎలా అయితే టైం ముందుకు సాగుతుందో అలాగే మనము సాగాలి.